నేను శేఖరాచారి ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు పాలాభిషేకాలు కొనసాగాయి. కల్వకుర్తి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముందుగా బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి ముద్దు, కాంగ్రెస్ తల్లి వద్దు అని చెప్పేసి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మార్పుల విషయం పక్కకెట్టి ప్రజలపై అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్టీ శ్రేణులంతా కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నిన్న తెలంగాణ తల్లి మార్పు విషయంలో చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు ఉపయోగపడింది చేసింది ఏమీ లేదని చెప్పేసి విగ్రహాలు మార్చడం, తర్వాత నేమ్ బోర్డులు మార్చడం తప్ప చేసింది ఏం లేదని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి వెల్దండలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట పట్టణంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం నిరసన వ్యక్తం చేశారు. విగ్రహాల్లో మార్పు చేసినంత మాత్రాన ప్రజల్లో మార్పు రాదని చెప్పేసి, ప్రజల మార్పు రావాలంటే అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి అచ్చంపేటలో కనిపించింది. ఏదేమైనప్పటికీ త్వరలోనే ఈ ప్రభుత్వం గద్దె దించడం, ప్రజలకు ఇప్పటికే ఆవేశంగా ఉన్నారని చెప్పేసి ఇప్పటికైనా మార్పు రావాల్సింది ప్రభుత్వం నడిపించేటువంటి పెద్దలు అని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించినటువంటి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. మాకు రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి హామీలను, డిమాండ్లను ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని చెప్పేసి, కాఫీ తాగినంతలోనే మీ సమస్యలు పెద్ద సమస్యలు కావని పరిష్కరించవచ్చు అని చెప్పేసి గతంలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏ ఒక్కటి కూడా పరిష్కరించకపోవడంతో నిన్న మొన్న రిలే దీక్షలు చేశామని చెప్పేసి ఈ రోజు నుంచి మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా రిలే దీక్షలు వివిధ దఫాల వివిధ రూపాల్లో చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలను, మా డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా ఇవి కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఆ ఉద్యోగులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది.